దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత నిరంతరం మీకు తోడై ఉండునుగాక. ప్రతి ప్రమాదము, ప్రతి అపాయాన్ని దేవుడు తప్పించి మిమ్మల్ని పోషించి సంరక్షించి ఆయుష్ను ఆరోగ్యమును దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అలాగే 6వ వచనం కూడా చదువుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న హిజ్కియా రాజు కనబడుతున్నాడు. అద్భుతమైన భక్తుడు, ప్రార్థనపరుడు, దేవుడంటే నమ్మకము, విశ్వాసము కలిగిన వ్యక్తి. దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవునితో నడుస్తూ వెనుగతీయక ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా ప్రార్థన జీవితము కలిగి ఉన్న గొప్ప భక్తుడు ఆయన్నే హిజ్కియా. హిజ్కియాకు పేరు అర్థము యెహోవాయే పరమ వైద్యుడు అని అర్థము. ఇప్పుడు ఆయన కోసం కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ప్రవక్తను తన యొద్దకు పంపించి 1వ వచనం నుంచి మనము చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. హిజ్కియా, నీవు మరణమవుచున్నావు గనుక నీ ఇల్లు చక్కపెట్టుకో అంటున్నాడు. అంటే దేశంలో ఉన్న ప్రజలందరినీ చక్కపెట్టాడు. తండ్రి దుర్మార్గుడు. దేవుడు అతనికి తన రాజ్యాన్ని, తన ప్రజలను అప్పగించి సర్వ సంపదలు అప్పగించిన కూడా దేవునికి విరోధంగా జీవిస్తూ, దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ, దుఃఖపెడుతూ, బాధ పెడుతూ, తను నష్టపోవడం కాకుండా తన ప్రజలైన ఇశ్రాయేలుని కూడా నష్టపరిచాడు. భయంకరమైన కరువును తీసుకొచ్చాడు యూదా దేశంలో. చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు పరిపాలన చేస్తున్నాడు. మరి ఈయన జీవితంలో దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా, నీ ఇల్లును చక్కబెట్టుకో అని తన ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. నిజంగా చూడు, ఎంత మంచి భక్తుడైతే ఈ విషయాన్ని తెలియపరుస్తాడు. బైబిల్లో చూస్తున్నప్పుడు ఎంతో ఆధిక్యత సంపాదించుకున్నాడు హిజ్కియా దేవుని ద్వారా. అంటే మరణమవుతున్న సంగతి ముందే దేవుడు తనకు తెలియపరుస్తున్నాడు. నీ ఇల్లు చక్కబెట్టుకోవాయా. నిజమే, తన ఇల్లు చక్కబెట్టుకోమని బైబిల్ చెప్తుంది. భార్య, పిల్లలను, వారికి ఉన్న కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి అని బైబిల్ చెప్తుంది. సరే, ఈ మాట అనగానే హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి దేవుని అడుగుతున్నాడు, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును ఎట్లా జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థిస్తున్నాడు. వెంటనే ఏ ప్రవక్త ద్వారా అయితే దేవుడు చెప్పాడో, నువ్వు మరణమవుచున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొని చెప్పాడో, మళ్ళీ అదే ప్రవక్త చెప్పి వెళ్తుండగా నడిమిషాలకు వెళ్ళగానే మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళు, నా అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో చూడు. 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఈ మాట యెషయా ప్రవక్తతో మళ్ళీ చెప్తున్నాడు. అయ్యా, ముందేమో మరణమవుతున్నా అన్నావు, మళ్ళీ ఇప్పుడేమో నీవు కన్నీళ్ళు విడుచుట చూచానన్నావు, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నానన్నావు, నేను నిన్ను బాగు చేస్తానన్నావు, 3వ దినం మందిరంకి ఎక్కిపోతానన్నావు, 15 సంవత్సరాలు ఆయుషిస్తానన్నావు, ఏంటి ప్రభువా అని ఏ మాట మాట్లాడలేదు. అంటే ప్రవక్త దేవునికి ఎంత లోబడుతున్నాడు చూడు, దేవుని ఎంత గౌరవిస్తున్నాడు చూడు. దేవునికి అంత రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఈనాడు క్రైస్తవ జీవితాల్లో
ఏం చేసావు ప్రభువా నా కొరకు నువ్వు? ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్నాను, రోగం అట్లే ఉంది, పేదరికం అట్లే ఉన్నాయి, గొడవలు కొట్లాటలు, భార్య మారట్లేదు, భర్త మారట్లేడు, పిల్లలు మారట్లేరు, ఏంటి సంసారం ప్రభువా? బ్రతికేట కంటే చావే మేలని అన్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆలోచించే. ఇలాంటి తగ్గింపు, ఇలాంటి విధేయత ఉన్నదా నీకు? ప్రవక్త ఏం మాట్లాడలేదు. ముందు చెప్పమన్నాడు, వెళ్ళి చెప్పాడు. మళ్ళీ రెండోసారి కూడా చెప్పాయా అన్నాడు, వెళ్ళి ఆయన తెలియపరుస్తున్నాడు. చూస్తున్నాం. నీవు కూడా ఇలా ఉండాలి. దేవునికి గడగడ వణకాలి, దేవునికి భయపడాలి, విధేయత చూపించాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. హిజ్కియాను బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు. హిజ్కియా రోగాన్ని తొలగించిన దేవుడు నీ రోగాన్ని కూడా తొలగిస్తాడు. ఎంత అద్భుతమో చూడు. అంటే ఇలాంటి జీవితం మనం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. ఉన్నప్పుడే అద్భుతం జరుగుతుంది. కానీ హిజ్కియాలో కొన్ని చూద్దాం. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన దేవునితో ఎలా అటాచ్మెంట్ ఉన్నాడో కొన్ని విషయాలు నేర్చుకుందాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో 5వ వచనంలో కొన్ని విషయాలు మీ ముందు తీసుకొస్తున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు మొదటిది. రెండవది, అతని పూర్వీకుల రాజులలో అతనితో ఎవడు సమానమైన వాడు ఒకడు లేడు. రెండవది. మూడవది, యెహోవాను హత్తుకున్నవాడు. నాలుగవది, దేవుని వెంబడించాడు. ఐదవది, దేవుని ఆజ్ఞలు పాటించాడు. ఇవన్నీ 5 విషయాలు చేశాడు. 5 విషయాలు చేశాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయనకి వాగ్దానం చేస్తున్నాడు. ఇవి ఉన్నాయా? ఒకసారి ఆలోచించి. దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావా? వెనకతీయక, శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన, కష్టాలు వచ్చిన వెనకతీయక ఉంటున్నావా? దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా? దేవుని హత్తుకొని జీవిస్తున్నావా? ఇలా ఉంటే నీ కన్నీళ్ళు కూడా చూస్తున్నాడు దేవుడు. నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. 3వ దినం దేవుని మందిరంకి ఎక్కిపోతావు. నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావు? కృంగిపోతూ ఏడుస్తూ ఉన్నావా? ఈ రీతిగా చిన్న ప్రార్థన చేయము, వెంటనే అద్భుతాన్ని చూస్తావు. ప్రార్థన. కన్న తండ్రి నీకు స్తోత్రాలు. హిజ్కియా ప్రార్థన విన్నావు. నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదని చెప్పావు. తండ్రి నీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు కన్నీరు చూడమని అడుగుతున్నాం. మీరు చూడండి ప్రభువా, మీరు తొడవండి, మీరు బాగు చేయండి, మీరు ఆయుష్ను అనుగ్రహించమని అడుగుతున్నాం. ఇక వినబోతున్న జీవితంలో కూడా ఎవరి కన్నీళ్ళు మీరు ప్రభువా చూడండి, వారిని బాగు చేయండి, వారిని మీరు స్వస్థపరిచి మీ దీవెన దయచేయమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.